అంజా కొడుకు కథ. హాయ్, ఇప్పుడే అండి నాని కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, ట్రైలరు ఇప్పుడే చూసాను. ద ప్యారడైజ్ మూవీ ట్రైలరు. నిజంగా ఏంటండి మనకి కర్మ. ఆ సినిమా ట్రైలర్లో ఆ బూతులు ఏంటి, అసలు బీప్ సౌండ్స్ కూడా వేయకుండా పెద్ద పెద్ద సౌండ్స్ వేసుకుంటూ బేస్లో వస్తుంది ఆ లేడీ వాయిస్. చూడడానికి కూడా సిగ్గా ఉంది. ట్రైలర్ ఎలా ఉందంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. నాని గారు లాంటి ఫ్యామిలీ అండ్ డీసెంట్ యాక్టర్, హీరో. సో అంటే ఒక్క మోసలో ఉండిపోతున్నాను అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు, నాకంటూ ఒక ఎలివేషన్, ఒక మాస్ ఎలివేషన్ రావాలి. అలా రావాలంటే ఇలాంటి బూత్ డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న సినిమాలు యాక్ట్ చేస్తేనే నాకు ఇంకా మంచి ఎలివేషన్ వస్తుంది అనుకుని చేస్తున్నారో ఏంటో. నిజంగా నాని గారు మిమ్మల్ని ఒక యాంగిల్లో ఊహించుకున్నాము. ఈ యాంగిల్లో అయితే చూడడానికి చాలా, దాన్ని ఏమంటారు, అసహ్యం అనాలా, చిరాకనాలో, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నాని గారి సినిమా అంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఫ్యామిలీ అంతా కలిపి చూడవచ్చు, చిన్నపిల్లలు కూడా. చూడండి, ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా హాయ్ నాన్న ఎంత బాగుంటది, ఎంత ఎమోషనల్ గా ఉంటది. నాని గారు ఇప్పుడు ఒకటే, సినిమాలు తీయడం అన్నా లేదు అంటే సినిమా సక్సెస్ అనేది, ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా జనాలు చూస్తారు అనుకునేది ఆ పెర్సెప్షన్ చాలా రాంగ్. హాయ్ నాన్న సినిమా ఎంత సూపర్ హిట్ అయింది. సో మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఇంకా మంచి ఫ్యాన్స్ వస్తారు అనుకుంటున్నారేమో, కానీ ఉన్న ఫ్యాన్స్ కూడా పోగొట్టుకుంటారేమో అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు ఒక కేజీఎఫ్, సలారు ఇవే ఈ సినిమాలే గుర్తుకొచ్చాయి. ఇప్పుడు కేజీఎఫ్ చూసాం అనుకోండి, అందులో ఏంటి హీరో ఎలివేషన్, ఇంకా యాక్షన్, ఇంకా స్ట్రాంగ్ గా ఉండడం ఇలా చూపిస్తారు. కానీ అక్కడ ఇంత పచ్చిబూజులు ఎక్కడ మాట్లాడలేదు. ఈవెన్ దో సలార్ మూవీలో కూడా ఇలా ఉండదు. సో ఒకవేళ మీకు కూడా అలాంటి యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నారు, అంత స్ట్రాంగ్ గా కనబడాలి, అంత ఎలివేషన్ ఇస్తేనే ఇంకా బాగుంటది అంటే ఒక మోస పద్ధతి నుంచి ఇంకా బయటకు వచ్చి ఇంకా వైడ్ ఆడియన్స్ నాకు వస్తారు అని అనుకున్నట్టయితే సో అలాగే తీయండి. అలాంటి ఎలివేషన్ మూవీస్, అలాంటి యాక్షన్ మూవీస్ తీయండి. కానీ దానికి ఇంత పచ్చిబూతులు మాట్లాడడం అవసరం అంటారా? సో ఇలాంటి పచ్చిబూతులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మీ మీద అంటే కొంతమంది ఆడియన్స్ కూడా కోల్పోతారు అన్న విషయం మర్చిపోతున్నారు మీరు. ఈ మధ్యనే ఇంకొక మూవీ ట్రైలర్ చూసానండి, అదే విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్ కింగ్డమ్ కూడా ఇంచుమించు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చేసే ఉంటారు మేబీ. ఈ రెండు సినిమాలకు ట్రైలర్స్ ఒకేలా ఉన్నాయి, ఒకే స్టైల్. మనకి ఈ రెండు చూస్తుంటే పాత కేజీఎఫ్, సలారు ఇవే గుర్తుకొస్తున్నాయి. సో కానీ కింగ్డమ్ ట్రైలర్ లో ఎక్కడక్కడ బూతులు వాడలేదే. సో బూతులు వాడకుండా వాళ్ళే తీశారు. అక్కడ కూడా హీరో ఎలివేషన్స్ ఇలా పెట్టుకుని తీశారు. సో అలా కూడా తీయొచ్చు. సినిమా హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది మనం ఎవరు ప్రెడిక్ట్ చేయలేము. తర్వాత రాను తెలుస్తూ ఉంటది. కానీ ఇప్పుడు మీరు ఈ సినిమా ది ప్యారడైజ్ సినిమా చూస్తే, నాని సినిమా, ఇందులో ఏంటంటే హీరో బాగా ఓవర్ మాస్ నుంచి వచ్చారనేది ఎలివేషన్ చూపించడానికి. దానికోసం మీరు ఎంత మాసో చెప్పడం కోసం అన్ని పరమభూతులు వాడవలసిన అవసరం లేదు. హీరో లుక్స్ ని బట్టి, హీరో పెరిగిన అట్మాస్ఫియర్ ని బట్టి మనకు తెలిసిపోద్ది ఎంత మాస్ అనేది. సో దాని గురించి ఇలా వాడి సినిమా అట్మాస్ఫియర్ ని పాడు చేయవలసిన అవసరం లేదనిపిస్తుంది. అలానే కింగ్డమ్ సినిమా పెద్ద తోపు సూపర్ హిట్ అయిపోద్దని చెప్పట్లేదు. ఇద్దరు సినిమా ట్రైలర్స్ కూడా ఒకేలా ఉన్నాయి, ఒకే స్టైల్లో ఉన్నాయి కాబట్టి సో ఇలా కంపేర్ చేసి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అంతే. ఇంకా మనం ఇంకొక పాయింట్ చూస్తే, సెన్సార్ వాళ్ళ మీద ఈ మధ్య చూస్తే చాలా నెగిటివ్ వస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటారని, వాళ్ళకి అసలు సినిమా సినిమా తెలుగు సినిమా అర్థం కూడా కాదు, కానీ ఏదో ఒకటి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఎంత కొంత ఇచ్చేస్తే, ఏదో చేస్తే వాళ్ళకి ఏదో ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అలాగే ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, అంటే ఆ ఏ సర్టిఫికేట్ ఇస్తే అది ఏ రేంజ్ కైనా మాట్లాడేచ్చా, ఎంత బూతులైనా మాట్లాడచ్చా. ఇలా అంటే ఏమంటారంటే, మీరు ఓటీటీలో సిరీస్ వచ్చినప్పుడు ఎన్ని బూతులు వచ్చినా చూస్తారు కదా, సినిమాలకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టుకుంటారు అంటారు. సినిమా అనేది ఓటీటీలో వస్తే నచ్చితే చూస్తాం, లేకపోతే ఆపేసి వెళ్ళిపోతాం. సినిమా అనే దానికి థియేటర్కి వెళ్తాం, నచ్చి ఆ హీరో ఇష్టపడి ఒక ఫ్యాన్ బేస్తో వెళ్తాము. అక్కడ కూడా ఇలాంటి ఇంత పరమ బూతులే మాట్లాడుతుంటే ఇంకెందుకు చెప్పండి. అంటే ట్రైలర్లో బూతులు ఉంటాయి, సినిమాల్లో ఉండవు అంటే ట్రైలర్ కి మీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చా? అంటే ఇది సినిమాలో ఉంటాయో ఉండవో తెలియదు, ఇన్ కేసు చెప్తున్నా. సో సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా మరీ అప్డేటెడ్ గా అయిపోకుండా కొన్ని పాత రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ మీరు ఒక సర్టిఫికెట్స్ ఇస్తే చాలా మంచిది. రాను సినిమా అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా అర్థమే చావట్లేదు. సో అదండి, నాకు ఈ రెండు సినిమాలు ట్రైలర్స్ చూస్తే అలా అనిపించింది. సో దాని గురించి నా ఒపీనియన్ చెప్పాను. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.